వారి కుటుంబంలో ఏ మంచి జరగాలన్నా ఒక సండే వెళ్ళిపోతే సరిపోద్దిలే, దేవుడు మాకు అన్నీ మంచి చేసేస్తాడు, లేకపోతే మీటింగ్స్కి అటెండ్ అయితే మా జీవితాల్లో దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు అని ఎంతోమంది పర్సనల్గా ప్రార్థన చేయడం మిస్ అయిపోతున్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్పబడుతుంది? మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనములో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా, మనకి ఏమి కావాలన్నా, మన పరిస్థితులు ఆర్థికంగా మారాలన్నా మనము దేవుడు అన్నీ చేయగలడని నమ్మి మనము కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం చాలా అవసరం. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు మనకు మన పరిస్థితులు మార్చగలడని నమ్మి మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అద్భుత కార్యాలు చేస్తాడండి. కుటుంబ ప్రార్థనలు ఎలాగ ముఖ్యమో అలాగే మనము పర్సనల్గా ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం. అన్ని విషయాల్లో భార్యాభర్తలుగా ప్రార్థన చేసుకోవాలి. పర్సనల్గా ఏకాంతంగా దేవునిలో గడపడం చాలా అవసరం అండి. అందుకనే ప్రార్థన అనేది దేవుడు మనకు గొప్ప ఆయుధంగా మనకిచ్చాడని ఇందాకే చెప్పాను. కాబట్టి ఏ విషయంలో అయినా కూడా ప్రార్థన మానకుండా, ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా ప్రార్థన మానకుండా మనము దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. అవునవును అన్నా, చాలా తప్పు చేశాను. నిజంగా పరిస్థితులను బట్టి నా ప్రార్థన జీవితాన్ని తగ్గించేసుకొని పరిస్థితుల వైపే చూశాను, కానీ దేవునిని వెతకలేకపోయాను. ఇక నుండి తప్పకుండా నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టి ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రార్థన చేయడం మానను. ప్రియమైన వీక్షకులారా, ఈ స్టోరీ ఇంతవరకు మీరు చూశారు కదా. నిజంగా మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ప్రార్థించడం మానకూడదు. ఎందుకంటే ఆ సమస్యలలోనే నీవు బలము తెచ్చుకొని ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్క ఇరుకైన మార్గమును సరళపరిచి ఆయన నీకు చక్కని మార్గమును చూపించే దేవుడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా? నా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ కొందనాలు యేసయ్యా. ఏ రీతిగా అయితే నా కుటుంబంలో నా భర్తను మీరు మార్చారో, నీకు ప్రార్థించే విధానములో నీకు నీ మాటకు లోబడే మనసును అనుగ్రహించారో